ఏమైనా జరగవచ్చు, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకం కావచ్చు, నేను ప్రధాని కూడా కావచ్చు అనేటువంటి కొన్ని స్టేట్మెంట్ చూస్తున్నాం. కేసీఆర్ ప్రధాని కావచ్చు అనేటువంటి వాస్తవమా? అవుతుంది, అది సాధ్యమేనా? నేను ఇంతకుముందు మాట్లాడుతున్నాను ప్రెస్లో, ఆయనకు పెద్ద మెదడు దెబ్బతిన్నది, నాకు చిన్న మెదడు దెబ్బతిన్నది అని చెప్పి. ఇవన్నీ పిచ్చి ప్రేరణలు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు ఇక తుపాకీ రామని మాటలు. ఇటువంటి తమకు తమగా ఏమంటారంటే స్వకుచమర్దనం, వాళ్ళకు వాళ్ళుగా ఆనందించాలి. వాళ్ళు కొంతమంది మతి చెల్లించి మతి భ్రమించి రోడ్డు మీద పోకుంటే వాడు మాట్లాడుతుంటారు, నేను దీనికి ముఖ్యమంత్రిని, మొత్తానికి అలావుద్దీన్ ఖిల్జీ నేనే, ఇది నేనే, అది నేనే మాట్లాడుతుంటారు. కేటీఆర్ గారు కూడా, కేసీఆర్ పరిస్థితి కూడా గదే ఉంది ఇవాళ. కాబట్టి ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక అహంకారపూరితంగా అధికారాన్ని చెలాయించి ఎప్పుడైతే ఆ అహంకారానికి తెలంగాణ ప్రజలు గోరీ కట్టినరో, అధికారాన్ని ఇలా ఊడబెరికినరో, అప్పటి నుంచి వీళ్ళకు కూడా మానసిక పరిస్థితి అట్లనే ఉందని నేను భావిస్తున్నాను. కరీంనగర్ సీట్తో పాటు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఒకరు 10 అంటారు, 15 అంటారు, అసలు ఎన్ని వచ్చే అవకాశం? మా ముఖ్యమంత్రి గారు అయితే 9 నుంచి 13 అన్నారు. వారికి మాకంటే ఎక్కువగా అనుభవం ఉంటుంది, ఎక్కువ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వారికి. నాకున్న పరిజ్ఞానం మేరకు మాత్రం తప్పకుండా 10, 11 అయితే తప్పకుండా గెలుస్తామనే నమ్మకం నాకైతే ఉంది. కరీంనగర్ గెలిచే అవకాశం ఉందా అందులో? కరీంనగర్ కూడా మేము పోటాపోటీగా, ఎందుకంటే కొంచెం లేట్ ఎంట్రీ అయింది, మేము తప్పకుండా పోటాపోటీగా వచ్చి నువ్వా నేనా అనే స్థితికి మాత్రం మేము వచ్చినామన్నా. ఎవరు గెలిచినా కేవలం వీళ్ళ మీద లెక్క పెట్టుకున్నంత మెజారిటీ తప్ప అంత పెద్దగా ఉంటుందని మేము భావిస్తలేదు. చివరిగా ఒక క్వశ్చన్, ఏదైతే ఎన్నికల ముంగల తెర మీదకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది కొంత చల్లబడ్డట్టుగా కనబడుతున్నది. ఎన్నికలు ముగిసినాయి, కోడ్ తర్వాత ఏమైనా ఈ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా, ముందుకు పోయే అవకాశం ఉందా? సరే, ఏంటంటే మీరే అన్నారు, ఇవాళ ఎన్నికలు కోడ్ వచ్చేంత వరకు ఒక రకంగా జరుగుతుంది. ఎన్నికలు వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా ఎన్నికల వ్యవస్థలో నిమగ్నమై ఉంటాయి. అన్ని రంగాలు కూడా ఎన్నికల వ్యవస్థలో నిమగ్నమై ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది, ఎవరు వచ్చినా ఆగదు. అది చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇవాళ తప్పకుండా ఎన్నికల కోడ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని పునర్విచారించి దాన్ని మళ్ళీ గాడిలోకి తీసుకొస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం ఇది. కాబట్టి దానికి ఎవరైనా కావచ్చు, దాన్ని ఎవరు కూడా అతిథులు కాకూడదు దానికి. కాబట్టి ప్రజల్లో నమ్మకం ఉండాలంటే ఇలా ఏదో ఉగ్రవాదులయో, ఎక్స్ట్రీమిస్టులయో, నక్సలైట్లయో ట్యాపింగ్ చేయడం అంటే వేరు. సామాన్య ప్రజల యొక్క ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన అనేది ఒకటి ఉంది. కాబట్టి దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.